నరేంద్ర మోదీ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, జై బీజేపీ, జై బీజేపీ, జై క్రమం తప్పకుండా సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకొని సభ్యత్వం చేసుకునేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సభ్యత్వం చేసిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా బూత్ కమిటీలు, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, ఆల్ ఇండియా కమిటీ దాకా ఎన్నికలు నిర్వహించుకొని పార్టీ సంస్థాగతంగా నిర్మితమవుతూ బలోపేతమవుతూ వస్తున్నటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ ఒకటే. 1951లో జనసంఘగా ప్రస్థానం ప్రారంభించినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రారంభించినటువంటి జనసంఘ్ పార్టీ నుంచి తర్వాత 1980 ఏప్రిల్ 6 తారీఖు నాడు భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా సభ్యత్వం చేసుకొని కమిటీలు వేసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీలో సిద్ధాంతం కోసం పనిచేసేటటువంటి కార్యకర్తలు, సిద్ధాంతం మీద నడిచేటటువంటి పార్టీ, క్యాడర్ బేస్డ్ పార్టీ. కాబట్టి దాంట్లో భాగంగానే మళ్ళీ మాకు సంస్థాగతంగా జాతీయ పార్టీ సూచన మేరకు, జాతీయ పార్టీ నిర్ణయం మేరకు, రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు మళ్ళీ సభ్యత్వం ప్రారంభించడం జరిగింది. మొన్న ప్రధానమంత్రి గారు 2 తారీఖు నాడు సభ్యత్వం ప్రారంభించిన తర్వాత జిల్లాలో 10 తారీఖు నాడు మేము సభ్యత్వం ప్రారంభం చేసినాం. తర్వాత అసెంబ్లీ వారీగా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈరోజు దాంట్లో భాగంగా ఈ షాద్నగర్ అసెంబ్లీ సభ్యత్వం ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున మా లక్ష్యం ఈ రంగారెడ్డి జిల్లాలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బలమైనటువంటి ఓట్లు సంపాదించి ఒక బలమైనటువంటి పార్టీగా ఆవిర్భవించినటువంటి సందర్భం మనం చూసినాం. ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో భాగమైనటువంటి రంగారెడ్డి జిల్లాలో భాగమైనటువంటి 5 పార్లమెంట్లో 3 పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. చెవెల్లా, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ 3 పార్లమెంట్లు భాగస్వామ్యమైనటువంటి 3 పార్లమెంట్లు ఈ ప్రాంతం నుంచి గెలిచినాయి. ఇంకా నగర్ కర్నూలు కూడా దగ్గరికి వచ్చి పోవడం జరిగింది. అదేవిధంగా భువనగిరి కూడా ఒక అసెంబ్లీ పార్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. కానీ రంగారెడ్డి జిల్లాలో అత్యధిక ఓట్లు వచ్చినాయి. మేము ఈరోజు మాకు ప్రజల మద్దతు ఉంది, ప్రజల సపోర్ట్ ఉంది. దానికి అనుగుణంగానే మేము భారతీయ జనతా పార్టీ సభ్యత్వం కూడా ఒక లక్ష్యం పెట్టుకొని మేము ఈడ కనీసం ఒక 6 లక్షల పైన సభ్యత్వం చేయాలంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాం. మేము ఈ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో ఈ 6 లక్షల సభ్యత్వం పూర్తి చేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ అత్యధికంగా గెలిపించుకొని రాబోయే ఏవైతే 2029లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఒక పునాదిగా మేము ఈ సభ్యత్వాన్ని మేము ప్రారంభించుకొని పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ వారీగా ప్రతి కార్యకర్త కూడా దీంట్లో భాగస్వామ్యం దానిలో సభ్యత్వం చేయడం జరిగింది. మేము మా ప్రధానమంత్రి గారు మొదలు పెట్టంగానే మేము ఇంకా సభ్యత్వం మొదలు పెట్టలే. మా ప్రధానమంత్రి గారు సభ్యత్వం మొదలు పెట్టంగానే ఇప్పటికే దాదాపు ఈ రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే దాదాపు 60,000 సభ్యత్వం పైన 60,000 సభ్యత్వం దగ్గర కావడం జరిగింది. మేము రేపటి నుంచి ఈ సమావేశం తర్వాత ఈరోజు నిర్ణయం తీసుకొని
రేపటి నుంచి మేము ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి పోలింగ్ బూత్ వారిగా మేము ఇంటింటికి వెళ్ళి సభ్యత్వం చేసి భారతీయ జనతా పార్టీలో అందరూ కూడా ప్రజలు భాగస్వామ్యం కావాలని మేము ఆలోచనతోటి మేము వెళ్తున్నాం. ప్రజలు కూడా నేను చూస్తా ఉన్నా, నేను జిల్లా అధ్యక్షునిగా ఇప్పటికే పర్యటనలు చేస్తా ఉన్నా. నేను ఏ ఇంటికి పోయినా, ఎవరు పోయినా భారతీయ జనతా పార్టీకి వచ్చినామంటే సాధారణంగా కూర్చునబెట్టి వాళ్ళ సభ్యత్వం తీసుకొని మేము సభ్యత్వం కోసం వచ్చినామంటే మేము సభ్యత్వం తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక మంచి స్పందనతోటి ప్రజలు ఉన్నారు. కాబట్టి మేము దాన్ని అనుకూలంగా తీసుకొని భారతీయ జనతా పార్టీని ఈ రంగారెడ్డి జిల్లాలో ఒక బలమైనటువంటి శక్తిగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏర్పడడానికి ఇంకా బలంగా తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మా పెద్దలు రాష్ట్ర